చేసినవి అతి తక్కువ సినిమాలు కానీ వచ్చిన పేరు మాత్రం కొండంత. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే ఆయన సినిమాలన్నీ కూడా ఏ లెవెల్లో హిట్ కొడతాడు, ఆయన స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది, డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఒక హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా అందరం కూడా చూసాం. అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినటువంటి సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్లు కొట్టేంత సత్తా ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారికి ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతోని ఆయన ఎంతటి ఘన విజయం సాధించాడో అందరికీ తెలిసిందే. అంటే ఓన్లీ అర్జున్ రెడ్డి అనే కాదు, ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళినప్పటికీ కూడా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అందులోనూ ఎలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణ వ్యక్తిగా వచ్చి తను మాత్రం ఇంత ఒక గొప్ప డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడంటే దాదాపుగా అందరూ కూడా ఒక 10-15 సినిమాలు చేసిన తర్వాత వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ లాగా చాలామంది గుర్తిస్తూ ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ గారు ఆ విధంగా కాదు. తను చేసిన 2-3 సినిమాల తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకున్నాడు. సో ప్రజెంట్ అయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారితోని ఆయన సినిమా చేస్తున్నాడు, స్పిరిట్ అనే సినిమా. ఆ సినిమా మీద ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రేంజ్లో కాదు, ఈ రేంజ్లో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అని కూడా అందరు నమ్ముతున్నారు. అండ్ అటు బాలీవుడ్ సైడ్ కూడా యానిమల్ సినిమాని నిర్మించి బాలీవుడ్లో కావచ్చు, టాలీవుడ్లో కావచ్చు, అండ్ ఓవరాల్గా అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా సందీప్ రెడ్డి వంగ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించి పెట్టుకున్నాడు. సో మరి ఇలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా, చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కానీ గుర్తింపు కానీ సాధించుకోవాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుంది, ఎన్నో సినిమాలు నిర్మించాల్సి ఉంటుంది. సో ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రేక్షకులు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళకంటూ ఒక కథ నచ్చి ఈ సినిమా చూస్తున్నా మేము, ఈ సినిమా హిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక బీభత్సంగా సినిమా నచ్చాలి. అలాంటప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించడం కానీ, ఆ డైరెక్టర్ని కానీ, హీరోని కానీ పాపులర్ చేస్తున్నారు. సో ఇలాంటి క్రమంలో పెద్ద పెద్ద హీరోలు సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రేక్షకులు ఆదరించట్లేదు. సో అలాంటి టైంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు తెచ్చుకొని అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క సినిమాని ఇండస్ట్రీ హిట్ కొట్టేంత సత్తా ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారికే ఇది ఒక ఘనత దక్కుతుందని ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా ఈయన నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నాడు, ఇప్పుడు ప్రభాస్తోని స్పిరిట్ సినిమా చేస్తున్నాడు, ఓకే. సో మరి ఈ సినిమా ఇంకా స్టార్ట్ కావడం కూడా కాలేదు, కానీ అప్పుడే ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నాడు, ఏ స్టార్తో చేస్తున్నాడని అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ గారు ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టే అని బ్లైండ్గా నమ్మేస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా.